ముందు ఆ భగవంతుడికి నేను నన్ను సమర్పించుకునేంత భక్తి కలగాలంటే ముందు వినాలి. ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్యకశిపుడితో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి. వింటే కంటే కాదు కదా, అన్ని చోట్ల ఉన్నాడు కంటే అనాలి కదా పోతన గారు. కంటే అన్ని చోట్ల కనిపిస్తాడురా అని చెప్పవలసిన పోతన గారు కంటే అనకుండా చివరిలో వింటే అని ఎందుకన్నారండి? భగవంతుడు ఇప్పుడు కంటికి కనిపించేవాడు కాదు, జాగ్రత్తగా వింటే, వీణుల ద్వారా లోపలికి వెళితే భగవద్భావన కంటికి ప్రత్యక్ష సమానాకారంగా వచ్చేటువంటి స్థితి ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆ భక్తికి మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి అయితే చివరి భక్తి ఆత్మనివేదన భక్తి అని అంటారు. ఆత్మనివేదనం అంటే ఇంత భగవంతుడు, నాకు ఆయనకి ఇన్ని రకాల సంబంధాలు ఉన్నాయి, 9 రకాల సంబంధాలు, పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మాచ భోక్తాచ అద్య మనోదిత అని శాస్త్రం చెప్పినట్లుగా ఆయనకి నాకు పితాపుత్ర సంబంధం ఉన్నది, ఆయనకి నాకు భార్యాభర్తృ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు రక్షక రక్ష సంబంధం ఉన్నది, ఆయనకి నాకు ఆధార ఆధేయ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు శేషశేషి సంబంధం. ఇవన్నీ ఆయనకి మనకు ఉండే సంబంధాలే. ఈ లోకంలో ఒక్క బంధం ఉంటేనే మావాడండి మా బావమరదండి అంటూ ఎక్కించుకుంటాం కదా, వీడు మావాడండి మా తమ్ముడండి అంటూ అతని మీద ప్రేమ కురిపిస్తామే. ఒక్క బంధం ఉంటేనే ఇంత ప్రేమ కలిగితే లోకంలో 9 రకాల బంధుత్వం ఉంటే భగవంతుడి మీద ఎంత ప్రేమ పొంగితే మనం ఆ భగవంతుడి పట్ల శరణాగతులం అవుతాం. ఆ శరణాగతులం కావడమే ఆత్మనివేదన భక్తికి తాత్పర్యం. మనని మనం అర్పించుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? నన్ను నేను అర్పించుకోవడం ఎలా కుదురుతుందండి అంటే కళ్యాణంలోనే కుదురుతుంది. భగవంతునికి చేసే కళ్యాణంలోనే కూర్చుని కన్యాదానం అనేటువంటి సమయంలో, ఓ కన్య, సీతమ్మ కన్య కాదయ్యా, నా ఆత్మ నా జీవము అనేటువంటి సీతమ్మ తల్లిని నీకు అర్పిస్తున్నా. అనన్య భర్తృకగా అంటే ఇంకొకటి అనన్యార్హగా అనన్య భోగ్యగా అనన్య శేషిగా ఆ అమ్మవారు ఎలాగైతే రామచంద్ర ప్రభువుకే చెందినదై ఉన్నదో అలా నేను కూడా నీకే ఆకారత్రయ సంపన్నుడనై నీ యందు ప్రవర్తిస్తానని చెప్పడం ఆత్మనివేదన భక్తికి తాత్పర్యం. అది కన్యాదానం జరగాలి. ఆయనకి నాకు మళ్ళీ పెళ్ళి ఎలా జరుగుతుందండి? కాబట్టి ఆయనకి నాకు పెళ్లి జరిగేటప్పుడు కుదిరేది, ఆయనకి సీతమ్మ తల్లికి పెళ్లి చేసేటప్పుడు సీతమ్మ తల్లిని నేనే అనే భావన కలిగినప్పుడు మనని మనం భగవంతుడికి అర్పించుకోవడం జరుగుతుందని ఆత్మనివేదన భక్తితోనే ఈ భక్తి పారమ్యాన్ని పొందుతుందని శాస్త్రం చెప్పింది. ఆ రకంగా సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికని ఆభిముఖ్యాన్ని పొంది ఉన్నది. మానోహికం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్రఆగహి శ్రియా మా పరిపాతయ. రామదాస వరద గోవింద గోవింద. తతః కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వముచ్చష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా ఏ విష్ణోర్నకం విష్ణోరాణమసేతుద్దాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవాచం యః పార్థివాని మమేర్జాగుం సియో అస్కభాయదుత్తరకం సధస్థం విజక్రమాణస్త్రేధోరకాయో విష్ణోరరాజమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణప్త్రే విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. తతః ప్రవరపఠనం కుర్యాద్ బ్రువతే అనందవేదాధ్యాజినే అత్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ ధర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత
అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విద అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విద అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ భద్రాచల శ్రీనారాయణ స్వామినే వరాయ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంబర శర్మణోన్నత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవ సాగర శర్మణః పౌత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవ శ్రీరార్ణవ శర్మణః పుత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. భద్రాచల క్షేత్రంలో ఉండే ఒక విలక్షణమైనటువంటి అంశం ఇది. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో అవతరించినప్పుడు రామునికి వాసిష్ఠ గోత్రము అనేది మనకి పెద్దల పరంపర ద్వారా తెలుస్తుంది. సీతమ్మ తల్లికి గౌతమ గోత్రం అని చెబుతారు. అన్ని చోట్ల ఎక్కడైనా సరే ఈ ఊళ్ళోనే ఇంకో రామాలయం ఉంటే ఆ రామాలయంలో కూడా ఆ గోత్రములే చెబుతారు. కానీ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రమే, ఈ క్షేత్రంలో ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరుపుకునేటువంటి భగవంతుడికి నిత్య కళ్యాణంలో అయినా కూడా వాసిష్ఠ గోత్రాన్ని కాకుండా పరమాత్మకి ఏ గోత్రాన్ని చెబుతారో ఆ గోత్రాన్ని చెబుతారు. మహాలక్ష్మికి ఏ గోత్రాన్ని చెబుతారో ఆ గోత్రాన్ని సీతమ్మ తల్లికి చెబుతారు. ఇక్కడ ఉండే గొప్ప వైలక్షణ్యం అది. అచ్యుత గోత్రం అని అంటారు. ఇక్కడ ఉండే గోత్రంలో ఆ నాభాగుడో లేకపోతే అజమహారాజో దశరథ మహారాజో వీరు ఉండరండి. కారణం, రామావతారం పూర్తి తరువాత భగవంతుడు వైకుంఠానికి చేరాడు. రామచంద్ర ప్రభువు వైకుంఠంలో ఉండేటువంటి భగవంతుణ్ణి మళ్ళీ రాముడిగా కనిపించమని ప్రార్థన చేశాడు భద్రుడు. అతని కోసం వైకుంఠము నుండి మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుడే ధృత్వా శ్రీరామవతు శుభం సుందరం రూపమాసాద్య పురాణం చెప్పింది. అందమైనటువంటి రాముని యొక్క రూపాన్ని ధరించి భగవంతుడు ఇక్కడికి వేయించేశాడు. రామావతారం పూర్తి తరువాత రామచంద్ర ప్రభు వైకుంఠము నుండే దిగి వచ్చిన రాముడని, భద్రాద్రి రాముణ్ణి వైకుంఠ రాముడని కొలుస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే 4 చేతులతో శంఖ చక్ర ధనుర్బాణములతో ఉంటాడు రామచంద్ర ప్రభువు. వైకుంఠము నుండి దిగి వచ్చిన రాముడు వైకుంఠ రాముడని, ఓంకారాన్ని స్ఫురించేటట్లుగా ఉండే రాముడు కాబట్టి ఓంకార రాముడని, శంఖచక్రాలు ధరించి నారాయణ ధనుర్బాణములు ధరించి రాముడై ఉండడం వల్ల రామనారాయణుడని ఈ స్వామికి ఉండే అద్భుతమైనటువంటి పేరు. ఈ 3 పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు రామచంద్ర ప్రభువు ఇక్కడ. ఇది అనాదిగా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి ప్రవరలో కూడా రామదాసు గారు ఏర్పరిచినదే తప్ప ఈ మధ్యకాలంలో మారాయనుకునేటువంటి వారికి చెప్పే సమాధానం ప్రాచీనమైనటువంటి అంశం ఇది. రామదాసు గారు ఏర్పరిచినటువంటి అంశం ఇది.
రాముడికి ఇక్కడ విష్ణుమూర్తికి చెప్పే గోత్రమే చెప్పండి, సీతమ్మ తల్లికి లక్ష్మీ గోత్రమే చెప్పండి అని చెప్పారు. ఆ గోత్ర నియమాన్ని పట్టి ఇక్కడ భగవంతుడికి అచ్యుత గోత్రాన్ని, సీతమ్మ తల్లికి సౌభాగ్య గోత్రాన్ని చెబుతారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక్కొక్కసారి రామచంద్రమూర్తిని రామచంద్ర పరబ్రహ్మ అని పిలుస్తాం, ఒకసారి రామచంద్రమూర్తిని రామచంద్రుడు అంటాం, రామభద్రుడు అంటాం, రామనారాయణుడు అంటాం. ఎలా అన్నా పేరు భగవంతుడిదే కదా. సూర్యనారాయణ అనంటే సూర్యుడు రాముడిలా నారాయణలా వచ్చాడనా ఏమర్థం చెబుతారు. వ్యాఖ్యానంలో వ్యాకరణ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా రామనారాయణ అనేటువంటి పదాన్ని తప్పుగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. కాదు, రామనారాయణ చాలా దివ్యమైనటువంటి పదం. భద్రాచలానికి రామచంద్ర ప్రభువుకు ఉండే సంబంధాన్ని తెలియజేసే పదం. భద్రాచలంలో రామచంద్రమూర్తి ప్రవరలో మాత్రమే రామనారాయణుడని సేవలు అందుకుంటాడు. సీతమ్మ తల్లిని సీతా మహాలక్ష్మి అని పిలవడం ఈ క్షేత్రంలో ఉండే సంప్రదాయం. ఆ సంప్రదాయానికి చెంది సీతమ్మ మహాలక్ష్మిగా, రామచంద్ర ప్రభువు శ్రీమన్నారాయణుడై పరతత్వాన్ని ప్రతిపాదించే గొప్ప క్షేత్రం కాబట్టే ఈ క్షేత్రంలో అచ్యుత గోత్రమే చెబుతారు, సౌభాగ్య గోత్రమే చెబుతారు. రాముడిక్కడ నారాయణుడే, రామనారాయణుడే, సందేహం లేదు. సీతమ్మ తల్లి ఇక్కడ సీతామహాలక్ష్మియే, సందేహపడనవసరం లేదు. కొంతమంది తెలియని అజ్ఞానులు, అవివేకులు ఈ పదములు తప్పని సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ఇక్కడే ఉండి ఈ క్షేత్రానికి భ్రష్టు పట్టించాలని మతాంతరుల ప్రలోభాలకు చెందిన కొంతమంది రకరకాల దుర్వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తోంది. భద్రాచలంలో రాముడు రామనారాయణుడు, వైకుంఠరాముడు, ఓంకారరాముడు, రామచంద్ర పరబ్రహ్మము. ఇది గుర్తించండి. మతాంతరుల ప్రలోభానికి చెంది భద్రాచలాన్ని అప్రతిష్ట పాలు చేసే వ్యక్తుల మాటలు నమ్మక, భద్రాచల దివ్యక్షేత్ర వైలక్షణ్యాన్ని గుర్తించి సీతారాముల దివ్యానుగ్రహానికి పాత్రమవలసిందిగా కోరుతూ ఈ ప్రవర భద్రాచలానికి జీవనాడి వంటిదని మరొకసారి చెబుతూ ఈ తర్వాత కార్యక్రమంలోకి అర్చక స్వాములు ప్రవేశిస్తారు. రామనారాయణ గోవింద గోవింద. తతః ధ్రువందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి యోక్త్రాన్ని బంధింపజేస్తున్నారు. 14 అంగుళాయామం 12 దర్భై అని 12 దర్భలతో 24 అంగుళముల పొడవు ఉండేటువంటి ఒక దర్భల తాటిని అమ్మవారి యొక్క వడ్డాణంగా కడతారు. ఇది గొప్ప ఒక ఉపనయనం లాంటి, మౌంజీబంధనము లాంటిది అని అంటారు. వైదిక ప్రక్రియ, వైదిక సంస్కారం అని అంటారు. తర్వాత కలగబోయే సత్సంతానానికి కూడా, సంతానానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా దర్భల తాడు కట్టడం అనేది ఆచారం, వైదికమైనటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అనుగుణంగా దీన్ని యోక్త్రము అంటారు. యోక్త్రం అంటేనే ఒక భర్తతో భార్య కలవడానికి వీలుగా చేసేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేది అని అర్థం. అంటే సంతానము కలగడానికి ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక అవసరమైనట్లుగా స్త్రీ పురుషుల కలయికకు ప్రధానమైన వైదికీ ప్రక్రియని యోక్త్ర బంధనం అని అంటారు. అలాంటి యోక్త్ర బంధనాన్ని యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్త్వితి భవంతో మహాంతో నుగృహంతు. యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తద్విష్ణోర్ది యజ్ఞోపవీతం ధారయేత్. పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం. పరమం పదం. సీతమ్మ తల్లి వివాహానికి సంస్కారం జరిగినట్లుగానే
రామచంద్ర ప్రభు కూడా గృహస్థు కావడానికి వీలుగా ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ద్వితీయ యజ్ఞోపవీతం అని అంటారు. ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అది శ్రౌత స్మార్మానుష్ఠాన యోగ్యతను కలిగిస్తుంది. రెండవ యజ్ఞోపవీతం గార్హస్థ్య ధర్మానికి ఒక ప్రతీకగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరగడం గార్హస్థ్యంలోకి ప్రవేశించడానికి అధికారాన్ని ఇస్తుంది అని ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేయిస్తారు. రామచంద్రమూర్తి గృహస్థు కాబోతున్నాడు కాబట్టి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అలంకరింపజేస్తున్నారు. చప్పట్లతో ఆ సన్నివేశాన్ని తతః అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. అంతా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆదిశ్యమగ్రియం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. అలంకారంగా రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని సమర్పించిన తరువాత బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాను. బంగారు యజ్ఞోపవీత అలంకరణార్థం అని అంటారు. అలంకరణార్థంగా రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీతంతో పాటు బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇప్పటిదాకా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో సీతారాములిద్దరూ కూడా గార్హస్థ్య ధర్మాన్ని అవలంబించడానికి వీలుగా అవసరమైనటువంటి అర్హతలను పొందినట్లు, యోక్త్రబంధనంతో సీతమ్మ తల్లి, యజ్ఞోపవీత ధారణంతో రామచంద్ర ప్రభువు గార్హస్థ్య ధర్మానికి ఉపక్రమిస్తున్నారు. ఎప్పుడైతే వరుడిగా తాను గృహస్థు కావడానికి వీలుగా స్నాతకాన్ని ముగించుకున్నాడో ఆ సమయంలో కన్యాదాతలు ఆ వరుడికి వరపూజ అని చేస్తారు. వరపూజ అంటే వరుడిని వాడు ఉత్త సన్నాసిగాడైనప్పటికీ కూడా నారాయణమూర్తిగా భావించి చేయాలి. మామూలు వాడేవాడు సాక్షాన్నారాయణ స్వరూపాయ వరాయ అన్నది. కారణం వివాహ వేదిక మీద పీటల మీద కూర్చున్నప్పుడు వాడు ఎవడైనా కావచ్చు, సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావించి ఆనాడు అతనికంటే చాలా పెద్దవాడైన మామగారు కాళ్ళు కడుగుతారు. పెద్దవాడు పిల్లవాడికి కాళ్ళు కడగచ్చా అండి? కానీ పెళ్లిలో కడుగుతారు కదా. ఏ భావంతో కడగాలి? నా ఆత్మ లాంటి, నా ప్రాణం లాంటి మా అమ్మాయిని నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు భగవంతుడు అని భావిస్తున్నా, నీలో భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నా అంటూ ఆ పాదాలు కడిగినప్పుడు ఆ పాదాలు కడిగించుకున్నవాడు ఎలా ఉండాలి? అంత పెద్ద మనిషి నా యందు ఇంత గొప్ప భావం ఉంచి నాకు కదా పాదాలు కాళ్ళు కడిగాడు కదా, వాళ్ళ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే కదా నేను యోగ్యుడినవుతా అను ఆ భావన వాడికి కలగడానికి వీలుగా కన్యాదాత చేస్తాడు. ఆ కన్యాదాత చేయడానికి వీలుగా ఉండేటువంటి వాడు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టే వరపూజ జరుగుతుంది. ఆ రకంగా వరపూజ రామచంద్ర ప్రభువుకి పాదములు కడిగేటట్లుగా శఠారిని ఉంచి శఠారిపైన ఉండే పాదములను కడుగుతారు. అది వరపూజ. గొప్ప పాదం అది, బ్రహ్మ కడిగిన పాదం అది కదా. భగవంతుడు ఈ లోకంలో ఉండే ప్రతి గంగ బిందువు ఆయన పాదం కడిగితే ఈ లోకానికి వచ్చిందని, అందుకనే నీరంతా కూడా భగవంతుని యొక్క శ్రీపాద తీర్థంగా భావిస్తాం. అలాంటి ఆ శ్రీపాదములకు పాదములు కడిగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్తరాగ్రం గూర్చం నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేత పరో మాత్ర చేతద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవదే వీర్యాయ మృగోణ భీమః కుజరో గరిష్ఠా యస్యోరుషతృషు విక్రమణేషు క్షిజంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధానా నతే మహిత్వమన్వశ్నువందే ఉభేతే విద్వరజసే పృథివ్యా విష్ణో దేవత్వం
పరమస్య విత్సే తదః నయశ్చక్రాజ విద్మహేద నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరభిమంత్ర్య క్లోదవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాజ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ తతః ఇమం మే గంగేత మంత్రేణ పుష్పోదకస్తవనం కుర్యాత్ ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శుచిద్రిస్తోమకం సజతా పరిష్ణియా అసిక్నియా మరుద్వృధే వితస్తయార్కీయేషు లహ్యాసు సోమయా తతః అర్చిత ప్రార్చిత హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య ఇది గొప్ప సందర్భం. కళ్యాణంలో వధువుకి వరుడికి కూడా అనేక ఆభరణాలు ఇచ్చే సందర్భం, వారిని అలంకరించే సందర్భం. అన్ని చోట్ల ఎంతంత విలువైనటువంటి ఆభరణములు ఇచ్చినా అన్ని కళ్యాణములలో సీతారాముల కళ్యాణంలో ఇచ్చే ఆభరణముల విలువ వెలకట్టరానిదని మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. రామచంద్రమూర్తికి పచ్చల పతకాన్ని సమర్పిస్తారు. భరతునకు చేయిస్తి పచ్చాల పతకము రామచంద్ర అంటూ రామదాసు కీర్తించాడే ఆ పచ్చల పతకం. అది పచ్చల పతకం అంటే ఆకుపచ్చని రాళ్లతో ఉండే పతకం. ఆ పతకం విలువ తక్కువే కావచ్చు, ఈనాటి మన బంగారం అంతకంటే గొప్ప విలువైన చేసుకోవచ్చు, కానీ చారిత్రకంగా దానికి ఉండే పవిత్రత, దానికి ఉండే చారిత్రకత ఏ ఆభరణానికి వస్తుంది? చాలా గొప్ప ఆభరణంగా రామచంద్రమూర్తికి రామదాసు యొక్క కైంకర్యంగా ఆ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తారు. ఆ పచ్చల పతకం రామదాసు ఎంత గొప్ప వ్యక్తి అంటే 12 ఏళ్ల పాటు జైలులో ఉండి కారాగారాన్ని అనుభవించాడని మనకి చరిత్ర చెబుతుంది. రాముడి గుడి కట్టి కదా జైల్లో పడ్డాడు. మనమే గనక అనుకోండి ఏం చేస్తాం? రాముడు గుడి కట్టామండి, జైల్లో పడ్డాం, రాముడు కాదండి ఇంకో దేవుడు చూసుకుంటామండి అన్నట్టుగా ఉంటుంది మన జీవనాలు, మన భావనలు. అర్చద ప్రార్చద ప్రియమేధా ఏదైనా రాముడే, నాకు తండ్రి రాముడే, రక్షకుడు రాముడే అని రామచంద్రమూర్తిని అనన్యగతికంగా ఆరాధించిన గొప్ప వ్యక్తి రామచంద్ర భగవాన్ కి. ఎంతటి స్థితిలో అయినా రాముడు తప్ప వేరు దైవము లేడంటూ భావించినటువంటి వాడు కాబట్టే ఆ పచ్చల పతకానికి అంత విలువ. ఇది సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమని, చింత ఆకుల వంటి చిన్న చిన్న ఎర్రటి రాళ్లతో ఉండేటువంటి పతకం కాబట్టి చింతాకు ఆయనే పేర్లు పెట్టాడండి. చింతాకు పతకమని, పచ్చల పతకమని అందమైన తెలుగుల నుడికారములతో ఉండే పేర్లు. పచ్చల పతకం, చింతాకుల్లాంటి అప్పుడే చేసిన చింత చిగురు ఎర్రగా ఉన్నట్టుగా, చిన్న చిన్న ఆకులు ఉన్నట్లుగా, ఎర్రటి చిన్న చిన్న ఆకులతో ఉండేటట్లుగా ఉండేటువంటి ఆ ఆభరణం కాబట్టి చింతాకు పతకము అని పెట్టారు. అంటే మన చింతలన్నీ తొలగించే పతకమా అన్నట్లుగా ఉంటుంది. సీతమ్మ తల్లి మెడలో అది అలంకరిస్తే అలా సీతమ్మ తల్లికి అలంకరిస్తారు ఆ చింతాకు పతకాన్ని. అన్ని వైపులా చూపించడం దేనికంటే సీతమ్మ తల్లి ఆనందంగా ప్రీతిగా అలంకరించుకునే ఆభరణం అది. రామచంద్రమూర్తి ఎన్నెన్ని ఆభరణములు ఉన్నా చాలా ఆనందంగా అలంకరించుకునే ఆభరణం పచ్చల పతకం. అలా పచ్చల పతకాన్ని, చింతాకు పతకాన్ని భగవద్రామానుజుల యొక్క చేతి స్పర్శతో అలంకరింపజేస్తున్నారు. రామదాసు కూడా పారంపరికంగా గురువులు కదా భగవద్రామానుజుల ఆధ్వర్యంలో సీతమ్మ తల్లికి ఆ చింతాకు పతకాన్ని రామచంద్రమూర్తే తమ చేతులతో వేసినట్లుగా రాముని యొక్క శ్రీపాణి ద్వంద్వమునకు తగిలించి సీతమ్మ తల్లి మెడలో అలంకరింపజేస్తున్నారు అర్చక స్వాములు. కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని రామచంద్రమూర్తికి పచ్చల పతకం, సీతమ్మ తల్లికి చింతాకు పతకం. మన లక్ష్మణస్వామికో తోడపెళ్లి కొడుకై పక్కనే కూర్చున్నాడు కదా, ఆయనకి ఆభరణం ఇవ్వాలని రామచంద్ర ప్రభు చాలా విలువైన ఆభరణాన్ని ఆయనకి కేటాయించారు. తానీషా రామదాసు గారిని కారాగారంలో బంధిస్తే రామదాసుని విడిపించడానికని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మారు వేషములలో వెళ్ళి, భటుల వేషములలో వెళ్ళి తానీషాని
తెలుస్తోంది. 400 సంవత్సరాల క్రితం రామచంద్ర ప్రభు భద్రాద్రి రాముడు ప్రత్యక్షమై తన యొక్క ఉనికిని అద్భుతంగా చాటిన సందర్భం కదా. ముసల్మాను కూడా రాముని యొక్క దర్శనం చేసుకుని రాముని యొక్క భక్తి పరాయణుడై ప్రతి ఏటా రాముని కళ్యాణానికి తలంబ్రాలు గులాము అన్ని పంపించే ఒక అద్భుతమైనటువంటి శాసనం చేశాడంటే ఎంత గొప్ప ఒక ప్రేరకం పొంది ఉండాలి, ఎంత గొప్ప దర్శనం తనకు పొంది ఉండాలి. అలాంటి దర్శనం పొందించిన సందర్భం అది. రాముడే స్వయంగా తన కోసం రామదాసు ఖర్చు పెట్టిన 6 లక్షల వెండి నాణెములకు బదులుగా ఇచ్చిన 6 లక్షల బంగారు నాణెములలో ఒక నాణెం అది రామ పథకం అని అంటారు. దానికి ఒక ప్రక్కన రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకపు ముద్ర, వెనుక ప్రక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన దాసాంజనేయుని ముద్ర ఉంటాయి. అది ఏనాటి కాలంలో తెలియదని చారిత్రకులు చెబుతారు. ఆ రకమైనటువంటి లిపితో ఉండే అద్భుతమైన పథకాన్ని ఈనాటి పెళ్లి పెద్దగా రామచంద్ర ప్రభు పక్కన కూర్చున్న లక్ష్మణస్వామికి అలంకారం చేస్తారు. లక్ష్మణస్వామికి అలంకారం చేస్తే సీతారాములిద్దరూ పొంగిపోతారు. సీతారాములిద్దరికీ అత్యంత జయ బోలో లక్ష్మణ స్వామికి. అతః ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాజపస్థో వాజపస్థదేవశ్రేష్ఠతమాయ కర్మణ అదాధ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి తదనంతరం ఇదం విష్ణుర్మధువార్దాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్నః సంతోషధే మధునక్తముతోషధి మధుభక్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. స్తూష్ణీం విరాజోదోహసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్ధమాజమనీయం అమృతాపిధానమసి. తదనంతరం యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి బేవసావసాధే ఛిద్రామంతవో హసర్గాః అవాదిరదమృతాని విశ్వా రతేన మిత్రావరుణాసజేధే. భద్రాచల క్షేత్రంలో ఒక అద్భుతమైన చారిత్రకమైన అంశానికి గుర్తు చేసే సందర్భం ఇది. మధుపర్కము అనే సందర్భంలో జరిగే ఒక ప్రక్రియ. మధుపర్కం అంటే దధి మధు సమ్మిశ్రమని, పెరుగులో తేనె కలిపి ఇస్తారు. పెళ్లిపీటల మీద కూర్చుంటే ఎప్పటిదాకా పురోహితులు వారు సాగదీస్తారో తెలియదు, ఎంతసేపు పెళ్ళి అవుతుందో తెలియదు. వాళ్ళ పాపం కూర్చోవాలి కదా, వాళ్ళ ఓపిక రావడానికా అన్నట్లుగా ఆయుర్వేద మిశ్రమంగా చెప్పిన సద్య శక్తిని ఇచ్చేటువంటిది పెరుగు తేనె కలిపి తింటే చాలా గొప్ప ఎనర్జీ పుడుతుందని ఆయుర్వేదంలో ఉన్నటువంటి దాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మధుపర్కమని ఇస్తారు. పెరుగులో తేనె వేసిస్తారు. ఇది తినడం వల్ల సద్యశక్తి కలుగుతుంది. ఆ వైదిక కార్యక్రమం అంతా వాళ్ళు చక్కగా అన్వయిస్తారని మధుపర్కం ఇస్తారు. ఆ మధుపర్కం ఇచ్చే సమయంలో బట్టలు ఇస్తారు. మధుపర్క సమయంలో ఇచ్చే బట్టలు కాబట్టి దానికి మధుపర్కములు అని పేరు వచ్చింది. మధుపర్కములు అంటే వస్త్రములు అని అనుకుంటాం మనం. మధుపర్కాన్ని ప్రాశన చేసే సమయంలో వరుడికి వధువుకి వారి వారి పెద్దలు ఇచ్చేటువంటి వస్త్రములు కాబట్టే వాడికి మధుపర్కములని పేరు. ఇలాంటి సందర్భంలో గవర్నమెంటు ఒక ప్రభుత్వం అంతా రాముని యొక్క దాస్యంలో ఉండేటట్లుగా, రామచంద్ర ప్రభువే రారాజుగా, రామచంద్ర ప్రభువే మహారాజుగా, రామచంద్ర ప్రభువే సమ్రాట్టుగా ఉండేటట్లుగా ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రాతినిధ్యంతో ఆ ప్రభుత్వానికి పరిపాలకులైనటువంటి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి మంత్రివర్యులైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు దంపతులు,
ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి మర్యాదని ఆ వస్త్రాలని ఈ మధుపర్కాల సమయంలో రామచంద్ర ప్రభువుకి సమర్పిస్తారు. రామచంద్ర భగవానకి వారివ్వడం అంటే ఆ దంపతులు ఇవ్వడం కాదండి, మనందరికీ వారు ప్రతినిధులు, మనందరము ఇస్తున్నట్లుగా భావించాలి. మనందరం కలిసి ఆ వస్త్రాలు ఇవ్వలేం కాబట్టి మనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇస్తారు. అంటే ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం కాబట్టి మనందరి యొక్క ప్రార్థనగా, మన అందరి యొక్క సమర్పణగానే మన తరఫున ఇంద్రకరణ్ రెడ్డి మహోదయులు దంపతులు వారిద్దరూ లేచి ఆ వస్త్రములను మధుపర్క సమయంలో రామచంద్ర ప్రభుకి సమర్పించారు. ఆ సమర్పించినటువంటి వస్త్రములను రామచంద్రమూర్తికి అలంకరింపచేస్తున్నారు. ఇది మనమిచ్చిన బట్టలు కదా, చప్పట్లు కొట్టద్దా ఏంది? మనమే ఇచ్చిన బట్టలు. ఇవం వస్త్రాణి వసాధే యోర్ఛద్రామంతవోహ సర్గాః అబాదిరథమనృతాని విశ్వా అర్ధేన మిత్రా వరుణా సచేధే. తతః చరణం పవిత్రమితి కపోత్సజ్జనార్ధక్రమకం మూర్ధ్నుపరితః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదతం పురాణం येन పూతశ్చరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాహృతి పాపానపరాజింతరేమ. తతసిద్ధమన్నమాదాయ భూతం మన్నం ప్రాణవిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సా విరాట్ తన్నాఖ్యాయుతస్య దేశీయతం ఊర్జంధా. ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమాహుః. అన్నం మృత్యుంతము జీవాతమాహుః. అన్నం బ్రహ్మాణో జరసం వదంతి. అన్నమాహు ప్రజననం ప్రజానాం. మోహమన్నం విందతే అప్రజయతాః. సత్యం బ్రవీమధై సదస్య నాయమనం పశ్యతి నో సఖాయం. కేవలాభో భవతి కేవలాజీ. కన్యాదానముదకపూర్వం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం ఇప్పుడు మహాసంకల్పం అని పఠిస్తారు. గొప్ప గొప్ప సందర్భముల యొక్క ప్రారంభంలో సంకల్పాన్ని చేయాలి. చాలా గొప్ప సంకల్పం. మనం దేశపు ప్రేమని పెంచే, మాతృభక్తిని దేశభక్తిని పెంచేటువంటి గొప్ప సంకల్పం ఇది. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతాన్ని ప్రేమించాలి అనేది మనకు తెలుసు. జాతీయ గీతాలుగా దేశభక్తిని మనం పాటిస్తూ ఉంటాం. మనకంటూ ఒక జాతీయ గీతం ఉంది. ఈ దేశానికి సంబంధించిన నదులు, ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రములతో ఉండేటట్లుగా జాతీయ గీతం ఉంది. కానీ వైదిక ఋషులు ఏ ప్రాంతానికి చెందినవారు కారు, అన్ని ప్రాంతములు వారివే. వసుధైక కుటుంబకులు కదా. మన భారతీయుల విశాల భావనకి అద్భుతమైనటువంటి ఒక తార్కాణం మహాసంకల్పం. ఈ దేశంలో భద్రాచలం ఒక మండలంలో ఉంది, ఈ మండలం ఒక జిల్లాలో ఉంది, ఈ జిల్లా ఒక రాష్ట్రంలో ఉంది, ఈ రాష్ట్రం ఒక దేశంలో ఉంది. ఎన్నెన్నో దేశాలు, ఈ దేశములతో కూడిన లోకం, ఈ లోకములతో కూడిన బ్రహ్మాండం, బ్రహ్మాండానికి నాయకుడు భగవంతుడు. ఆ భగవంతుడు యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి దగ్గర నుంచి ఎన్నెన్ని లోకములున్నాయో, ఎన్నెన్ని ఖండములున్నాయో, ఎన్నెన్ని ద్వీపములున్నాయో అన్నింటినీ స్మరిస్తూ మన ప్రాంతం వరకు చెప్పే గొప్ప జాతీయ గీతంలా, వైదికమైన జాతీయ గీతం లాంటిది మహాసంకల్పం అంటే. ఇందులో మనకు ఉండేటువంటి లోకములు, దేశములు, మహర్షులు, ఆ పురాణములు, మనకుండే గొప్ప ఘన చరిత్ర అంతా కూడా ఈ మహాసంకల్పం ద్వారా తెలుస్తుంది. మహాసంకల్పాన్ని వింటేనే సకల పాపములు తొలగుతాయని ఆగమశాస్త్రం చెప్తోంది, ధర్మశాస్త్రం చెబుతోంది. ఆ రకంగా మహాసంకల్పాన్ని పఠిస్తారు. మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఇది గొప్ప వైదికమైన జాతీయ గీతము అనే ఒక భావనతో, భక్తి భావనతో ఆ మహాసంకల్పాన్ని శ్రవణం చేద్దాం.
ఓం శ్రీమదజింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ అఖండ మండలే ఆధారశక్తి కూర్మానందాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాదిశల్లోకానామధో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్ర ఫణామణి మండల మండితే దిగ్గందు శుండాదండోత్తంభితే లోకాచల వలయతే లవణేక్షురాజర్పర్దధిక్షీరస్వాదూదకార్ణవ పరివర్త జంబూప్లక్ష పూషక్రోజాకశాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరు తామ్ర గభస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత ఖండాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య పదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్తత్కులాజలేభ్యః ప్రచలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకిని యమునా ప్రభృతి అనేక పుణ్య నదీభిः సహస్ర ప్రసరే పాంచాల మధ్య దేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ మద్రమాళవ నేపాళ చోళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహాట విరాట వరాట పాండ్య పుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాగ్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే 50 కోటి యోజన విస్తీర్ణే భూమండలే సుమేరునిషద హేమకూట హిమవద్వింధ్యాచలానా హరివర్ష కిం పురుష వర్షయోర్దక్షిణే మలయాజలాదుత్తరే స్వర్ణప్రస్థ పరం సుసూక్యావర్తన రమణక మహాభారత పాంచజన్య సింహాలంకాఖ్య నవఖండ మండలే కర్మభూమౌ సౌమ్యవతి పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ అహోబిల ప్రభృతి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణి కావేరీ పయస్విని కృతమాలా బాహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణార్దీనాంజోత్తర దేశే శ్రీమద్గోదావర్యా ఉత్తర తటే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దేశే భగవద్భాగవతాచార్య సభా సన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తపః సత్యలోకానాముపరి బ్రహ్మాండ కటాహస్యోపరి భాగే ఆవరణజ బహిర్మహాంధకారస్య ఉపరస్థితే అనేక కోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే భగవదాదారాది ప్రకృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదళ పరిమిత మహాపద్మస్య పూర్వాదిశానాంతదళేషు విమలాద్యష్టభిః పరివృతః తత్కరిమ్నికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాది మండలత్రయే తదుపరి దివ్యదుస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజోరాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీళాభిః పరిసేవ్యమానస్య తద్బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాహాజ్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః సుదర్శనాధ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిర్ద్వారాధ్యక్షైశ్చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్ట దిక్పాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాజ్యష్టపార్శ్వదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాజనైః
భగవచ్చేష కర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూత భగవతో వాసుదేవస్య శంఖచక్ర గదాశార్ంగ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయోరహార నూపుర కౌస్తుభమణి కుండల మండిత దేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణకాసారభూత మహదాక్వజ భక్తిసార కులసేవఘర విష్ణుజిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః నాధార్య పంకజాక్ష శ్రీరామమిశ్రయామున గోష్ఠే పూర్ణ వరరంగ కాంచీ పూర్ణాధి జ్ఞాన సూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః వశిష్ఠ భృగు పులశ్చ పులః క్రతు మరీచి దక్ష అంగేరస అత్రి సంజ్ఞకై మహర్షిభిః నవబ్రహ్మాది విస్తూయమానస్య సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరీష బలి రుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతై సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాజాః సకల లోక జనన్యాః కమలాలయాజాః కరకమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్య నాభి కమల సముద్భూతస్య సకల జగత్ సృష్టుః పరార్ధద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణ ప్రథమ పరార్ధానంతరే ద్వితీయ పరార్ధే పంచాశతాధివర్షే తత్తత్ ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయా ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూతనామధేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ దావిత్రే మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహ కల్పే స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామసరైవ చాక్షుష వైవస్వత సూర్య అగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌజ్య చతుర్దశ మన్వంతరాణమంతరే షట్సతీ తేషు సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతి మహాయుగే కృతత్రే తద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృప నాగార్జున శకానాం మధ్యే శాలివాహన శకే అస్మిన్ వర్తమానం వ్యవహారీక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ హేమలంబి నామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామ నవమ్యాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే మంగుణ విశేషణ విశిష్టాయ శుభేభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి మమ జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృతా వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా బాలుకాభి సప్తరిషమండల పర్యంతం అంతా కూడా మయా సహా అనుకోండి మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం జలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తలాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యమాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే గంగావాలుకాభి సప్తర్షమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్షణ క్రమేణ ధర్మరాస్యపకర్షణ సంవిధకాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణదాగ్నిష్టో మాత్రాత్ర వాజపేయ పౌండరీకాతిశతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాజునారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సమస్త మంగళావాప్యర్థం శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యకావరజోహోతుకంధకుమాక్షతనూతన వస్త్రాధిభిరలంకృత్యాహిరణ్యగర్భేత మంత్రేణ కుశపుష్పాక్షతదహితం
हिरण्यफलोदकं गृहीत्वा हिरण्यगर्भस्ववर्तताग्रे भूतस्य जातः पतिरेकासी सदाधार पृथिवील्यामुते मां कस्मै देवाय हविषा विधेम कन्यादानमन्त्रः कन्यां वर्णां कनकाभरणैर्युता दास्यामि विष्णवे तुभ्यं विष्णुलोकजिगीषया कन्ये मे कृतो भूयाः कन्ये मे देवी पार्श्व कन्ये मे सर्वतो भूयात् त्वद्दानान् मोक्षमाप्नुयात् विश्वम्भरः पञ्चभूताः साक्षिणः सर्वदेवताः कन्या प्रदानेन विष्णुलोकजिगीषया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रदास्यामि धर्मकामार्थयुद्धये कन्यादानसाद्गुण्यार्थं सालग्राम गोभूहिरण्यदानादि षोडशमहादानानि करिष्ये रामशिलाचक्रे भुवनानि चतुर्दश तस्मात् शिवं मे स्यात् ततः शान्तिं प्रयच्छमि तिष्ठन्ति भुवनानि तस्मात् शिवं मे स्यात् ततः शान्तिं प्रयच्छमि सर्वसहस्राश्रया भूमि वराहेण समुद्भवा अनन्तपुण्यफलदम् अतः शान्तिं प्रयच्छमि हिरण्यगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदम् अतः शान्तिं प्रयच्छमि देवत्यत्वाचो यतुः प्रसवेत्तिरोर्बाहुभ्याम् पूष्णोस्ताभ्यां मृदिगृह्णामि वस्त्रे प्रतिगृह्णातु यं सीता मम सुतानः धर्मजरीतव प्रतीक्षतेनां भद्रं ते पाणिं गृह्णीष्व पाणिना पतिव्रता महाभागा चाचेवानुगता सदा అంతావు కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి తనయా తనయా మానిని మానిని జనకాత్మజా జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజాయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా మరొక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి తతః లోక లోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికాభరణం కుర్యాత్ ఓం శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనా కాంతకాః శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమాన్ భిష్మాంబరీషోద్ధవా క్రూరవజిష్ఠరార్ధపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖా కుర్వంతు వా మంగళం శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వా మంగళం గంగా భోగవతి కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశని గుణవతి కృష్ణానది గోమతి కాళీ వేగవతి సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చతుర్వదీ కుర్వంతు వా మంగళం శ్రీరామానుజ భట్టరార్య షటగోపానంద సంకర్షణః దర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ వేదైః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే పరిషదే పుణ్యే చ పుష్పాచలే భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం మీనః కచ్చపసూకరౌ నరమృగః కుబ్జో మహాభార్గవః రామో యాదవనాయక త్రిభువనో బుద్ధశ్చ కల్యాపయః లోకానాం పరిపాలనాయ జగతాం దేవో జగద్రక్షకః భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం విశ్వామిత్ర పరాశరార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదాః విభీషణౌ చ హనుమాన్ శ్రీవైరతే ఏతైర్భాగవతోత్తమైః ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః ఆయాద్వో భగవాన్ పురాణ పురుషః సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా స్వస్త్యష్టాశీతి సహస్రాణాం అనేక కోటి బ్రహ్మాండానాం అనవరత జటా కోటి మనమయారవింద తేజాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం పరాశరాత్రేయ కాశ్యప మరీచ పావన జాపాలి గౌతమ వశిష్ఠయాజ్ఞవలిక భృగ్వాతి మునీనాం వాజపేయాత్రాత్రప్తోర్యామధాంతవనాది మహాయజ్ఞానాం
నిత్యోత్సవ పక్షోత్సవ మాదోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం రుగ్యజుస్సామాధర్మణనాలాయిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత పాంచరాత్రిష్టాది పురాణాది గోల విచిత్ర వలయ దూర్వాంగురంగుమగోరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణాం స్వస్య పుణ్యాహవాంజల్మత్రుమాగమ దివ్యారత్నరిజ్జనగణయాది విస్తారకస్య దేవాసుర శ్రీమన్నారాయణేన ప్రసాదిత ప్రవర్తితానాం లగ్నస్య దేవారా నక్షత్ర లగ్న హోరాత్రేకాణ నవాంశద్వాదశాంశత్రింశాంశత్రింశతంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః సునక్షత్రాః శుభ ఏకాదశస్థాన వరదాః సుముహూర్తాః సుప్రసన్నా భవంతు ధ్రువంతే రాజేతి గుడజేరకాన్ పుష్పాక్షసహితాన్ శ్రీ సీతామహాలక్ష్మీ వరయో శిరసి నిక్షిపేత్. ఓం ధ్రువాజ్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవేధిమావ్యతిష్ఠాః పర్వత ఇవావిదాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ మృదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రేణ మతీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ సీతామాతకు లక్ష్మణ స్వామికి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. హలో రామచంద్ర భగవాన్ కి సీతా మహాలక్ష్మికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి భగవద్ రామానుజులకి సరిగ్గా అభిజిల్ లగ్నం 12 గంటల సమయం, రామచంద్రమూర్తి అవతరించిన సమయం. అభిజిత్ సర్వదోషఘ్నం అని ఈ సమయం అన్ని రకముల దోషములను పోగొట్టే సమయం. రామచంద్రమూర్తి ఆ సమయంలో అవతరించాడంటేనే అన్ని పాపములను తొలగించడానికి కదా ఆయన అవతరించాడు. రామచంద్రమూర్తి మన నుండి సకల పాపములను తొలగించడానికి వీలుగా ఏర్పడ్డ గొప్ప అవతారం. ఆయన పుట్టిన సమయము అట్లాంటిది, ఆయన అవతరించిన మాసం అట్లాంటిది, ఆయన అవతరించిన వారము బుధవారమే, ఈనాడు బుధవారమే. బుధవారమే ఆనాడు అవతరించినట్లుగా చెబుతున్నారు. విళంబినామ సంవత్సరంలో రామచంద్ర ప్రభువు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమునందు అభిజిల్ లగ్నంలో పుట్టారు. ఆనాడు బుధవారం ఏర్పడింది. మళ్ళీ మన అదృష్టం, ఈనాడు బుధవారం రామానుజ సహస్రాబ్ది మహోత్సవం. ఈ సమయంలో రామచంద్ర ప్రభువు యొక్క ఈ కళ్యాణం మొత్తానికి ప్రాణనాడి లాంటి ఒక అద్భుతమైన సందర్భం ఈ శుభ సందర్భం అంటారు. ఆ శుభం జరిగింది ఇప్పుడు. అది జీలకర్ర బెల్లం పెట్టుట అనండి. నిజంగా తెలుగువారి గొప్ప ఆచారములలో ఇదొకటి. పాణిగ్రహణము, చేతిని పట్టుకోవడమే శుభము, అదే పెళ్ళి అని ఒక సంప్రదాయం. పరస్పరము చూచుకొనుట అనేది ఒక సంప్రదాయం. నెత్తిన పీటల మీద కూర్చుని పరస్పరము సావయవశ వీక్ష్య అని సూత్రం చెప్పినట్లుగా కన్యను వరుడు, ఆ వరుణ్ణి వధువు చూస్తూ ఆ సమయంలో పఠించే మంత్రములు వింటూ వారిద్దరూ చూపులు కలిసిన శుభవేళగా చూసుకోవడమే ముహూర్తము అని ఒక పద్ధతి. ఆ ముహూర్తాన్ని తెలుగువారు చాలా గొప్ప ఒక వైదిక, ఒక వైజ్ఞానిక ప్రక్రియతో జోడించి పెట్టారు.
అన్ని పెళ్ళిళ్ళ కంటే తెలుగువారి పెళ్ళికుంటే గొప్పతనం ఒకటి ఈ జీలకర్ర బెల్లం తెలియజేస్తుంది. కారణం, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ముహూర్తం వారు వీరు కూర్చుని మధ్యలో తెరసల్లా పడితే ఒక తెర పడితే ఆ తెర తీయగానే ఇద్దరు చూచుకోవాలి. అదే చూపులు కలిసిన శుభవేళ అంటారు. ఆ సమయంలో అప్పటిదాకా ఒకప్పుడు వరుణ్ణి వధువు చూచేది కాదు, పెద్దలు చూచేవారు కాబట్టి ఆ వివాహం జరిగేది. అప్పటిదాకా వరుణ్ణి వధువు చూడదు, వధువుని వరుడు చూడంటే అప్పుడే చూచే సమయంలో ఎంత ఎంత అనుభూతికి లోనవుతారో ఆలోచిద్దాం. ఆ అనుభూతికి లోనయ్యే సమయంలో వీడా నాకు దొరికింది అని ఈవిడనుకున్నా, ఓహో ఈవిడ నాకు దొరికిందని వాడనుకున్నా, ఆ దాంపత్యంలో అరమరికలు ఏర్పడతాయి అని వారికి ఆ భావం కలగకుండా వారి భావం సుస్థిరంగా ఉండేటట్లు ఈమె నా పతివ్రత, ఈమె నా సహధర్మచారిణి, ఈమెతోనే నేను 100 ఏళ్ళు గడుపుతా, ఈమె నాకు పూర్తిగా ధర్మస్వరూపిణిగా భావించేటట్లుగా వాడి బుద్ధి ఆ సమయంలో అలా ప్రవర్తించడానికని మన తెలుగువాడు చాలా గొప్పగా ఆలోచించి వాడి బుద్ధి ఏ ఇతరత్ర ఆలోచన లేకుండా అక్కడే ఉండేటట్లుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? బుద్ధి ఎప్పుడు కూడా ఉండాలంటే బుద్ధిలో రకరకాల పలు ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల్ని కట్టే విధానం ఒకటి ఉంటుంది. పైత్యము వల్ల ఏర్పడతాయి రకరకాల ఆలోచనలు. ఒకడు చూస్తూ ఉంటాడు, ఒకడు చేస్తూ ఉంటాడు, ఒకడు వింటూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉండకూడదని ఆలోచనలన్నీ ఏకీకృతం కావాలంటే ఏం చేయాలి? పైత్యం తగ్గాలి. పైత్యం తగ్గాలంటే ఏం వేసుకుంటాం మనం? జీలకర్ర నోట్లో వేసుకుంటాం. పైత్యం తగ్గుతుంది జీలకర్ర వేసుకుంటే, అంటే రకరకాల భావములను పొందే స్థితి తగ్గుతుంది. అలా తగ్గడం కోసమని జీలకర్రని బాగా నూరి బెల్లముతో నూరుతారు. ఈ రెండు మాడు మీద పెడతారు. ఇక్కడ దిగద ఆలోచనల కేంద్రం ఇక్కడ పెట్టి పరస్పరము చేతులు పెట్టుకుని ఆలోచిస్తే, ఇతను నా భర్త, ఈమె నా భార్య, మాది గొప్ప దాంపత్యం కావాలి అని చెప్పే మంత్రములకు వీరు చేసే చేష్టకు ఒక అద్భుతమైన వైజ్ఞానిక ప్రక్రియ జోడయ్యేటట్లుగా జీలకర్ర బెల్లం తయారు చేసి మనకిచ్చిన తెలుగువారు మన పెద్దలకి ఒక్కసారి జయజేలు పలికి, ఆనాటి ఆ తెలుగువారు ఇచ్చిన ఆచారమే భద్రాచలంలో శుభముహూర్తంగా భావిస్తూ మనం చేస్తాం. అలాంటి ఆ శుభముహూర్తం పూర్తయిన తర్వాత మాంగళ్య పూజకి ఉపక్రమిస్తున్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. యాత్రికులకి పోలీస్ వారి ప్రకటన: ఎవరి సామాన్లు వాళ్ళు భద్రపరచుకోండి, నగలు విలువైన వస్తువులు భద్రపరచుకోండి. చాలా రద్దీగా ఉంది కనుక ఉత్సవంలో క్రమశిక్షణతో ప్రశాంతంగా పాల్గొనండి. వెళ్ళేటప్పుడు తోపులాట లేకుండా, తావు లేకుండా నెమ్మదిగా బార్కెట్లో నుండి వెళ్ళండి. వాలంటీర్స్ అందరూ కూడా వచ్చిన యాత్రికులకి సహాయపడండి. ఇంకా క్రతువు పూర్తి కాలేదు. చక్కగా రామభక్తులందరూ కూడా సావధానంగా కూర్చుని తలంబ్రాలు కూడా దర్శించి ఆ తర్వాత ఇప్పుడు ప్రకటన చేసినవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం. మాంగళ్యం కారజేద్బుధః సూత్రాన్నదం దదః కుర్యాత్ చతుర్వింశతిరంగుళం బంధయేద్వాదశం సూత్రం హరిద్రాచూర్ణలేపనం సూత్రమూలే తదో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవత మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాయై నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తే స్పర్శం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం. ఓం ఆపోష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన యోగశివతమోరసస్తస్య భాజయతే హనః అరంగమామభోజస్య క్షయా జజన్వథా. స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధపుండ్రాంధారయామి, శ్రీచందనం సమర్పయామి, గంధద్వారాందురాధర్షాం చపష్టాంగరీశ్వరీం
మహేశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి కుంకుమాజనద్రవ్యాజ సమర్పయామి పుష్పిణీ హదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే ధూపమాఘ్రాపయామి ఓం జితంతే దక్షిణతో వృషభేధిహవ్యః ఇంద్రో జయాతి న పరాజయాతాధిరాజో రాజసురాజయాతి ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః జననీం వందే చైతన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాభివరూపిణీం జానకీ రమణ గోవింద తతః కుంకుమాది పరిమళ ద్రవ్యైః పూజయామి ఓం అకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశ్రీం వందే వరదవల్లభాం ఓం భగవన్నారాయణాభిపదానురూపస్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాజ్ఞనవధికాతిశయా సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యే నమః. ఓం లిం నీలాయే నమః. ఓం లీం మాంగళ్య పూజ జరుగుతోంది. భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక అంశములలో మాంగళ్య పూజ కూడా ఒకటి. సాధారణంగా ఏ కళ్యాణంలో అయినా 2 పతకములతో మాంగళ్యం ఉంటుంది. ఒకటి అత్తవారిది, ఒకటి పుట్టింటి వారిది అనే పేరుతో ఉంటుంది. భద్రాచలంలో సీతమ్మ ధరించే మాంగళ్యానికి 3 పతకములు ఉంటాయి. రామదాసు గారు ఎంత గొప్ప అద్భుతమైన వ్యక్తి అంటే, దశరథ మహారాజు గారి తరపున ఒక పతకము, జనక మహారాజు గారి తరపున ఒక పతకము, నా తెలుగువారి నా వారి అందరి తరపున ఒక పతకము అని తన పేరుతో ఒక పతకాన్ని ఇచ్చి, మనం కళ్యాణం కదా మనం చేస్తుంది అంటే మనందరి తరపున ఒక పతకాన్ని ఏర్పరిచి 3 మాంగళ్యాలతో సీతమ్మ తల్లి భద్రాచలంలో మాంగళ్యాన్ని ధరిస్తుంది అని గొప్ప ఆచారాన్ని, అద్భుతమైనటువంటి వైలక్షణ్యాన్ని రామదాసు గారు ఏర్పరిచారు. ఇక్కడ మాత్రమే సీతమ్మ తల్లికి ఆ 3 మాంగళ్యములతో ధారణ జరుగుతుంది. ఆ 3 మాంగళ్యములలో 3 అమ్మవారుని ఆవాహన చేస్తారు. సూత్రము లేతతో గౌరీ, సూత్ర మధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మి అని. ఆ సూత్రం యొక్క మూలంలో పార్వతీదేవి అధిష్ఠించి ఉంటుంది, మధ్యలో సరస్వతీదేవి అధిష్ఠించి ఉంటుంది, అగ్రభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. ఈ త్రిశక్తుల యొక్క మేలు కలయికతో మాంగళ్యము స్త్రీకైనా సీతమ్మకైనా ఎవరికైనా సకల శుభాలను కలిగిస్తున్నటువంటి శాస్త్రీయమైన అంశముతో ఆరాధన జరుగుతుంది. ఆ 3 శక్తులు కూడా భగవంతుని యొక్క 3 భార్యలుగా ఉండే. ఒక ఆయన ఈ మధ్యన పెట్టారు, నారాయణుడు అంటే బహుపత్ని వ్రతుట్ట, రాముడు ఏకపత్ని వ్రతుట్ట. అంతకంటే అవివేకం ఉన్నదా? లక్ష్మి ఒక్కతే భూదేవిగా ఆ భగవంతుడికి సహకరిస్తుంది, నీలాదేవిగా భగవంతుడికి సహకరిస్తుంది. ఒక భార్య ఇంట్లో వంటింట్లో అన్నం పెడుతూ తల్లిలా ఉంటుంది, తనకి సలహాలు ఇస్తూ చెలికెత్తెలా ఉంటుంది, తనకి భార్యగా ఉంటుంది. ఒక భార్య 3 పనులు చేసి భర్తని ఆనందించి అతని యొక్క శ్రేయస్సుకి తగినట్లుగా తాను ప్రవర్తించినట్లుగానే భగవంతునికి 3 భార్యలు కారండి, ఒకే లక్ష్మీదేవి. స్తనబాహు దృష్టిభేదై అని అంటారు. 3 కలిపి ఒకే అమ్మవారు. ఇది తెలియక నారాయణుడు బహుపత్ని వ్రతుడని తప్పుగా మాట్లాడడం చాలా అవివేకానికి, అజ్ఞానానికి, అపచారానికి దారితీస్తుంది. అలాగా ఆ 3 అమ్మవారులే భూదేవి, శ్రీదేవి, నీలాదేవిగా ఉంటారు. ఆ 3 కూడా మాంగళ్యాన్ని రక్షిస్తూ ఉంటారు. అలాంటి మాంగళ్యపు శక్తితో సీతమ్మ తల్లి మనందరినీ అనుగ్రహించడానికని మాంగళ్య ధారణ చేయడానికి ఉపక్రమిస్తోంది. ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నారు. గొప్ప శుభ సందర్భం. మనం కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమంలో కూడా అన్వయిద్దాం. మాంగళ్యాన్ని
సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాదినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆవాహిత మాంగళ్యాతిష్ఠా దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. సుమంగళీర్ధమంత్రేణ శ్రీ సీతా లక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం ధారయేత్. అదిగో మాంగళ్యాన్ని సేవించండి. మధ్యలో ఉన్నది జనక మహారాజు గారి యొక్క పతకము, దానికి కుడివైపున దశరథ మహారాజు గారి యొక్క పతకము, ఆ ప్రక్కన మనందరం చేయించిన పతకం. మనమేం చేయించాం గర్వంగా చెప్పుకోవచ్చు కదా, రామదాస్ గారు మన తరఫున చేయించారు ఆయన. అలా 3 పతకములు అందరికీ చూపిస్తూ సీతమ్మ తల్లి మెడలో అలంకరింపజేస్తారు. ఇది భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక అంశములలో ఇది ఒకటి. ఏ క్షేత్రంలో అయినా చాలా ప్రత్యేకతలు ఉంటాయి, వైలక్షణ్యములు ఉంటాయి, సంప్రదాయములు ఉంటాయి, ఆచారములు ఉంటాయి. ఈ ఆచారములను సంప్రదాయములను వైలక్షణ్యములను తెలియకుండా ఎవరు ఏది మాట్లాడకూడదు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను గుర్తించాలి, ఆ ప్రత్యేకతను అర్థం చేసుకునేటట్లుగానే ప్రవర్తించాలి. ఆ రకంగా భద్రాచలంలో ఉండే సీతమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలలో ప్రవర ఎంత గొప్ప ప్రత్యేకమో అదేవిధంగా సీతమ్మ 3 మాంగళ్యములు కూడా ఈ క్షేత్రంలో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అలాంటి 3 మాంగళ్యములు కూడా సీతమ్మ తల్లి మెడలో రామచంద్రమూర్తి కరకరార విందములతోనే వేస్తున్నట్లుగా అర్చక స్వాములు అలంకరింపజేస్తున్నారు. ఒక్కసారి సీతమ్మ తల్లికి జయజయలు పలుకుతూ సీతామహాలక్ష్మికి జానకీ మాతకు జానకీ రమణ గోవింద గోవింద. గలీరియం మధురిమాగం సమేత పశ్యత కంఠేర్పయామి సుభగే వైలోక్యం మంగళం కురు సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగమల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా కలంబాలుగా కర్ణ దంపతుల తలపైరాలుగా వారణమాయనం అంటే 10 పాశురములతో గోదమ్మ తల్లి కన్న ఒక గొప్ప కళ, వైవాహిక రంగనాథుడు తనను వివాహం చేసుకోవడానికి 1000 ఏనుగులతో తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నటువంటి ఒక సందర్భాన్ని కలగంటూ శ్రీహరి విరిచిన శివధనుస్సులో గడగడలన్నీ గట్టెనేలుగా వైవాహిక నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘనదీవెనలుగా మురిపాలన్నే మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు శ్రీ సీతారాముల కళ్యాణం చూపనురారండి. ఆ
ఆ వారణమాయిరానికంటే ముందు మాంగళ్య ధారణ పూర్తయింది. ఆ మాంగళ్య ధారణలో ఉండేటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. దీనితో పాటుగా రామచంద్ర ప్రభు యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రీయమైనటువంటి నిర్ణయంతోనే జరుగుతుంది భద్రాచలంలో. ఒక్కొక్క నిర్ణయం చాలా సునిశితమైన పరిశీలనతోనే చేయవలసి ఉంటుంది. అక్కడ ఉండే అర్చనను పట్టి, ఆరాధనను పట్టి, ఆగమాన్ని పట్టి, అక్కడ ఉండే సంప్రదాయాన్ని పట్టి కూడా నిర్ణయాలలో మార్పులు ఉంటాయి. ధర్మశాస్త్రము ఒక్కొక్కటి చాలా నిర్ణయాలు చేసినా కూడా ఏకాదశి అనే తిథి యొక్క నిర్ణయం చాలా గొప్పగా చెప్తుంది. శ్రీరామనవమి యొక్క నిర్ణయం చాలా సూక్ష్మంగా ఆలోచించి చెయ్యండి అని హెచ్చరిస్తుంది. అలాంటి అన్ని రకాల హెచ్చరికలతో ఒక అద్భుతంగా సప్రమాణంగా ఏర్పరిచి సిద్ధాంతీకరించేటువంటి చోటు భద్రాచల దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో రామచంద్ర ప్రభుకి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి నాడు కళ్యాణమే కాదు, నిత్య కళ్యాణము కూడా ధర్మప్రభుకి ఏనాడు కళ్యాణం జరిగితే అది లోకానికి క్షేమం కలిగించదు. అలాంటిది ఒక సిద్ధాంతి ఈ మధ్యన గడుగ్గాయి ధర్మప్రభువుకు అధర్మంగా కళ్యాణం అంటూ తన పంచాంగములలో వేయడం అనేది మేము ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం. వైదిక మీరేదన్నా సందేహములు ఉంటే అడగాలి. ధర్మప్రభుకి అధర్మంగా కళ్యాణం కళ్యాణం ఎప్పుడూ అధర్మం కాదని అతను గుర్తించాలి. ధర్మప్రభుకి ఏనాడు జరిగినా, అమావాస్య నాడు జరిగినా కూడా అది కళ్యాణమే కదా, జగత్ కళ్యాణమే కదా. అలాంటిది శ్రీరామనవమి యొక్క నిర్ణయం తెలియక, సంప్రదాయము తెలియక, ఆగమము తెలియక, ఇక్కడ ఉండే పద్ధతులు తెలియక ఈ రకంగా ఒక అద్భుతంగా ప్రచారం చేయడం అనేది మేము ఈ వేదిక నుండి ఖండిస్తున్నాం. ధర్మప్రభుకి అధర్మంగా కళ్యాణం అంటూ వేసినటువంటి ఆ సిద్ధాంతి గారిని మరొక్క మారు హెచ్చరిస్తూ పద్ధతి తెలుసుకోవాలి. ఆ రకంగా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం సప్రామాణికంగా ఈ క్షేత్రంలో జరుగుతోంది. ఇప్పుడు ఈ వారణమాయిరానికి అర్చక స్వామిని ఉపక్రమిస్తున్నారు. శ్రీశైలేపాత్రం భక్త్యాదిగుణార్ణవదేంద్ర ప్రణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనారదమార్గమధ్యమామధ్వాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం రామోదత్తదిరాణదృఢాయ మేనే అస్మద్గురోర్భగవదోత్తదేయ సింధో సరళో జరణం ప్రపద్యే మదాపిదాయ మదయస్త్రయా విభూదే సర్వంగదేవళియమేన పదన్మయానాం బగుళాభిరామం శ్రీమద్ధదంగ్రీవళం ప్రణమామి మూర్ధనాబుదం దరస్వమోదాగ్మయ భట్టనాథ శ్రీభక్తిసారం వివాహాన్ భక్తాన్ ప్రహాళ యతేంద్రమిశ్రాన్ శివపరాకుశమణ్యం మల్లినాళ్ తామరమేళ అరణంగిరందురవే మల్లినాడాండమడమయల్ மல்லியலாள் ஆயர் குலவேந்த நாகத்தால் தென்புதுவை வயர் பயந்த விளக்கு நாராயணமயிரம் சுழவளம் செய்து நாராயண நம்பி நடக்கின்றே புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் வாரணமாயிரம் சுழவளம் செய்து நாராயண நம்பி நடக்கின்றேர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நடக்கணக்கண்டேன் தொழினார் நாளை வாதுவை ృతవతి సవితరాధిపత్యైః ధ్రువాదిశాం విష్ణుపత్యఘోరాస్యేషానాథోయామనోతా బృహస్పతిర్మాధరిశ్రోతవాయుస్సంధుమానావాతా వినో ఇష్టంభో దివో ధరుణ పృథివ్యాస్యేషానాజగతో విష్ణుపత్ని సంభావனை ஆயனுக்காகத்தான் கண்டகனவினை வேயார் போகல் வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோனல் மக்களை பெற்று மகிழ்வாரே ஆயன
ககேதான் கண்டக நவீனை தயார்போகள் வெள்ளே புத்தூர் கோள் கோதை சொல் தமிழ் வாழை இறைந்தும் வல்லவர் ஆயோணர் மக்களை பெற்று மகிழ்வாரே. ततः अक्षतारोपणं जरेत्. శ్రీశుడు కొడిత్యార్ నాచ్యార్ సంభావనై. భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ శుభ సందర్భంలో 2 దివ్యక్షేత్రముల నుండి మర్యాదలు వచ్చాయి. ఒకటి శ్రీరంగం, 2 తిరుమల. ఈ 2 క్షేత్రములు కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయములలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి క్షేత్రములు. ఈ క్షేత్రానికి శ్రీరంగానికి ఉండే సంబంధం అవినాభావ సంబంధం. భక్తరామదాసు గారు ఈ క్షేత్రాన్ని ఉద్ధరించే క్రమంలో శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగంలో ఉండే ఆచారములు అక్కడ పద్ధతులన్నీ ఇక్కడ జరగాలి అని, ఆ రంగరాజుకి ఎట్లా జరుగుతాయో ఇదే విధంగా ఇక్కడ రామరాజుకు కూడా జరగాలనేటువంటి ఓ సంకల్పాన్ని చేసి అక్కడ ఉండే పద్ధతిని ప్రవేశపెట్టారు. అక్కడలాగే అధ్యయనోత్సవాలు, అక్కడిలాగే ఉత్సవములు, నిత్యోత్సవములన్నీ జరుగుతాయి. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో రాముడై అవతరించి, మానవుడై అవతరించి దశరథ కుమారుడిగా ఈ లోకంలో ఉన్న సమయంలో కూడా ఇక్ష్వాకు వంశీయులంతా ఆరాధించినటువంటి గొప్ప మూర్తి రంగనాథుడని, ఆ రంగనాథుడే ఈనాటి ఉభయ కావేరీ మధ్యలో రంగశాయిగా తానున్నాడని, ఆ రంగశాయి క్షేత్రమే రామచంద్రమూర్తికి ఆరాధ్య క్షేత్రమని గుర్తించిన రామదాసు గారు అద్భుతమైన ఆలోచన చేసి ఈ రాముడికి ఆ రంగనాథుడు ఆరాధ్యుడు కాబట్టి ఆ రంగనాథుడి యొక్క స్థితిలోనే ఇక్కడ రామునికి ఉత్సవములు జరగాలని సంకల్పించి రాముడికి ఆ వ్యవస్థను ఏర్పరిచి రాముడి కంటే ఉన్నతమైన కొండ మీద రంగనాథుణ్ణి ప్రతిష్ఠించిన భాగవత శిఖామణి భక్తరామదాసు గారు. రాముని యొక్క ఆరాధ్యమని గుర్తించి రాముని కంటే ఈ భద్రాచల రాముని కంటే ఉన్నతమైన కొండ మీద రంగనాథుని ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి శ్రీరంగానికి ఉండే సంబంధాన్ని గట్టిపరిచారు. అలాంటి సంబంధాన్ని దాన్ని మరింత కొనసాగించేటట్లుగా ఆ క్షేత్రం నుండి అక్కడ ఉండే పురోహితులు, ఆ శ్రీరంగ క్షేత్రానికి ప్రధాన వ్యక్తులుగా ఉండే పరాశర భట్రవారికి ముంసం చెందినటువంటి మహానుభావులు రంగరాజ భట్రవారు స్వయంగా ఈ క్షేత్రంకి శ్రీరంగానికి ఉండే సంబంధాన్ని మనం గట్టిపరచాలని వారుగా స్వచ్ఛందంగా సుమారు 10 సంవత్సరముల నుండి వారే శ్రీరంగం నుంచి వచ్చి అక్కడ భగవంతుని యొక్క అభయహస్తాలని, వస్త్రములను, మాలికలను పట్టుకువచ్చి రామచంద్ర ప్రభువుకి కళ్యాణ మహోత్సవంలో జరిపిస్తున్నారు. ఆ తరువాత ఈ కలియుగానికి నాథుడై రామచంద్ర ప్రభు అవతరించడానికి కారకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం నుండి కూడా మనకి మాలికలు ఆధికారికమైనటువంటి పద్ధతిలో వస్తున్నాయి. ఈ క్షేత్రానికి రాముడికి వెంకటేశ్వర స్వామికి సంబంధమేమి అంటే వెంకటాచల మహాత్మ్యం చూస్తే తెలుస్తుంది. దశరథ మహారాజు తిరుమల క్షేత్రం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేశారు. 4 శ్లోకములతో ఆ మహానుభావుని కీర్తిస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నాకు 4 శ్లోకములతో నువ్వు ఆరాధించావు కదా, ఆ శ్లోకములు ఎంత విలువైనవో అలాంటి 4 శ్లోకములకు తగినట్లుగా 4 పిల్లలుగా నేనే నీ కడుపున పుడతానని వెంకటేశ్వర స్వామి వరమిచ్చినట్లుగా వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. ఆ భగవంతుడే రాముడై పుట్టినట్లుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ 2 క్షేత్రములు కూడా భద్రాచలానికి 2 కళ్ళ లాంటి క్షేత్రములు. ఆ క్షేత్రం నుండి ప్రధాన పురోహితులు, ఈ క్షేత్రం నుండి స్వయంగా ఆ క్షేత్రాన్ని నిర్వహించే కార్యనిర్వహణాధికారులు సాంబశివరావు గారు దంపతులు వారు రావడం, ఈ క్షేత్రంలో రామచంద్ర ప్రభుకి ఇప్పుడు మర్యాద ఇవ్వడం కూడా ఈ క్షేత్రంలో ఒక గొప్ప మర్యాద. ముందుగా రామచంద్ర ప్రభు యొక్క ఆరాధ్యమైనటువంటి శ్రీరంగ క్షేత్రము నుండి వచ్చినటువంటి ఆ మాలికలను అక్కడ ఉండేటువంటి పురోహిత వంశానికి చెందిన భగవద్రామానుజులు తమ తరువాత వీరే ప్రతినిధిని ఏర్పరిచిన పరాశర భట్రవారి వంశానికి చెందిన మహానుభావులు వీరు. అక్కడ శ్రీరంగ క్షేత్రంలో ప్రధానమైనటువంటి మర్యాద వారికి ఏనుగు మీద మర్యాద చేస్తారండి. అలాంటి మహానుభావులు అడగకుండా పిలవకుండా తామే వచ్చి ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. అలా రంగనాథమూర్తి ధరించినటువంటి ఆ మాలికలను ఒక్కసారి సేవించండి. గోవిందా శ్రీరంగంలో నందెరుమాళ్ అంటారు ఆ మహానుభావుణ్ణి. ఆ రంగనాథుడు ధరించిన మాలికలను ఈనాడు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభువుకు కూడా ఆ మాలికలను సమర్పిస్తున్నారు.
ఆ సమర్పించేటప్పుడు ఆ మరి అనుగ్రహం యొక్క శ్లోకాన్ని వారు సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోత్పటమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పనిరాట్మోగ పర్యంక భాగే నిద్రాముద్రా విరామం కటినికటతిరపార్శ్వ విన్యస్తాస్తం పద్మాదాత్రీకరాభ్యాం పరిజిత చరణం రంగరాజం భజేహం பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச்செங்கன் அச்சுதாமரரே ஆயிரம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாலும் அச்சுவை பெரினும் வேண்டேன் அரங்கமான் நகருளானே கொண்டல் வண்ணனை கோவலனாய் பெண்ணை உண்டபாஜன் என் உள்ளம் கவர்ந்தானே அண்டர்கோன் நனியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவே பெரிய பெருமாள் பெரிய பிராட்டியார் அனுக்கிரகம் बोलो श्री रंगनायकी समेत श्री रंगनाथ स्वामी भगवान की बोलो भद्राद्री सीतारामचंद्र स्वामी भगवान की శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరియ పెరుమాళ్ అంటే రంగనాథుడు పెద్ద దేవుడు అని అర్థం. పెరుమాళ్ అంటే రామచంద్ర ప్రభు అని అర్థం. చిన్న పెరుమాళ్ అంటే లక్ష్మణస్వామి అర్థం. ఇది సాంప్రదాయకమైన పడికట్టు. ఇళయ పెరుమాళ్ అంటే లక్ష్మణస్వామి, పెరుమాళ్ అంటే రామచంద్ర ప్రభు, పెరియ పెరుమాళ్ అంటే రంగనాథస్వామి. వారికి ఉండే సంబంధాన్ని వారి పాసుమణ ద్వారా తెలియజేశారు. ఈ తర్వాత రామచంద్ర ప్రభు యొక్క అవతారమునకు ప్రధాన కారణమైన వెంకటాచల మహాత్మ్యం కీర్తించినట్లుగా ఆ దివ్యక్షేత్రము నుండి శ్రీమాన్ మాన్యశ్రీ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు దంపతులు అక్కడ ఉండే భగవంతుడి యొక్క దివ్యానుగ్రహాన్ని రామచంద్ర ప్రభు ఇక్కడ ఒక ఉపాయనంగా పట్టుకుని వచ్చారు. వారితో పాటు అక్కడ ఉగ్రాణ నిర్వాహకులైనటువంటి వారు, అధ్యాపకులు, అర్చక స్వాములు, వేద విద్వాంసులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో రామచంద్ర ప్రభుకి మర్యాద సమర్పిస్తున్నారు. విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోధిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జగ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ప్రగళగళ్ళన్ ఎలయుమల్ల అలర్మేల్ మంగళమార్భా நிகரில் புகழாய் உலகமுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே ஓடல் எல்லா அடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடியே வாழ்வின் என்ன கொடுக்கும் படரிக்கேடில்லா பெருமானை வளரக்குருவோன் முடைப்பான் சொன்ன ஆயிரத்துள் திருவேங்கடத்துக்கு விபத்தும் பிடித்தார் பிடித்தார் வீழ்த்திருந்து பெரியவாருமேலு மங்கா பத்மாவதி சமேத ஸ்ரீ வெங்கடேச சுவாமி அனுக்கிரகம் ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మూడు దివ్యక్షేత్రముల కలయిక శ్రీరంగం, తిరుమల, భద్రాద్రి. ఈ మూటి కలయికతో ఈ శుభ సందర్భం సుసంపన్నమైంది. తరువాత ఈ క్రమంలోనే మాన్యశ్రీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారి దంపతులు స్వయంగా తాము కూడా వస్త్రాలని వ్యక్తిగతంగా ఆ దంపతులు తమ యొక్క సంతానం ద్వారా ఇక్కడికి వస్త్రాలు పంపించారు. ఆ వస్త్రాలని కూడా రామచంద్ర ప్రభువుకి ఇప్పుడు మర్యాదగా ఇస్తున్నారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి చంద్రశేఖర వారి దంపతుల యొక్క ప్రతినిధిగా వారి పౌత్రుడు చిరంజీవి వచ్చి రామచంద్ర ప్రభువుకి ఈ వస్త్రములను సమర్పించారు. దౌహిత్రుడు కేసీఆర్ గారి మనుమడు ద్వారా రామచంద్ర ప్రభువు ఉపాయనాన్ని స్వీకరించాడు. వారికి, వారి కుటుంబానికి, వారు పరిపాలించే ప్రభుత్వానికి, వారి ప్రజలందరికీ కూడా రాముని యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమయంలోనే మన భారతదేశానికి ఉండేటువంటి జగద్గురు పీఠములలో ఒకటైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో వారి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ శృంగేరి మఠానికి సంబంధించినటువంటి అంబాసత్రం పమిడిఘంటం వెంకట రమణయ్య హరిదాసు గారి యొక్క పేరుతో సీతమ్మ వారికి, రామచంద్ర ప్రభువు కూడా ఇక్కడ వస్త్రాలు సమర్పించడం పరిపాటి. ఆ రకంగా శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చినటువంటి వస్త్రములను కూడా రామచంద్ర ప్రభువుకి సమర్పించడం జరుగుతోంది. వారికి, వారి సంస్థానానికి రాముని యొక్క దివ్యానుగ్రహం ఉండుగాక. ఆ తర్వాత ఆక్రమంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధిపతులు శ్రీ 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 చదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీవి స్వామి వారి యొక్క కరకమలాల ద్వారా వారి యొక్క ప్రాతినిధ్యంతో వస్త్రములు వచ్చాయి కళ్యాణానికి. మూలవరులు వాటినే ధరించి కళ్యాణాన్ని స్వీకరించారు. వారికి, వారి సంస్థానానికి కూడా భద్రాద్రి సీతారాములు సకల శుభాలను కలిగించుగాక అని సమయంలో ప్రార్థన చేస్తూ, మనం ఇంత గొప్ప తన్మయంలో ఉన్నామని, మనని మనం మర్చిపోతామని గుర్తు చేయడానికి పోలీసు వారు మళ్ళీ హెచ్చరిక పంపించారు. జాగ్రత్తగా ఉండండి. మనం సీతారాముల కళ్యాణపు దివ్యానుభూతుల్లో ఉంటే పాపం పోలీస్ శాఖ వారు మాత్రం మన రక్షణలో ఉన్నారు. వారు రక్షకులు కదా మనకి. వారి ఒక పక్క దివ్యానుభూతిని పొందుతూనే ఇక్కడ ఉండేటువంటి వారికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా వారు వారి ఇళ్లకు వెళ్ళేటట్లుగా చూడవలసిన బాధ్యత మాదని గుర్తించిన ఆ రక్షక శాఖ వారు మనకి మరొక్కసారి జాగ్రత్తగా ఉండండి, మీ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి, వెళ్ళేటప్పుడు క్రమాన్ని పాటించవలండి, తోపులాట వద్దు. తోపులాట వల్ల 2 ప్రమాదాలు, నగలు ఎగిరిపోవచ్చు, మనము పడిపోవచ్చు అంటూ వారు ఒక చిన్న సూచన ఇచ్చారు. ఆ రకంగా క్రమశిక్షణతో మనం ఈ ప్రాంగణం నుంచి మనం నెలలో చేరుకుందాం. దానితో తలంబ్రాలు అనేవి చాలా గొప్ప అంశం భద్రాచలంలో. భద్రాచలం కళ్యాణం అయితే తలంబ్రాలు ఉన్నాయండి అని అడుగుతారు. ప్రసాదము, తీర్థము అడగరండి. ఈ మధ్య తలంబ్రా అడగడం అనేసి ముత్యాలు ఉన్నాయా అని అడుగుతుంది. అంటే ముత్యాల తలంబ్రాలు పోసుకుంటే రామచంద్ర ప్రభుకి ఒక ప్రత్యేకత. ఇక్కడ ముక్తాక్షత లసన్మౌళిం రామనారాయణం భజేని శ్రీరామ నవమీ దివ్య కళ్యాణోత్సవ వైభవం ముక్తాక్షత లసన్మౌళిం. ముత్యములే తలంబ్రాములుగా పోసుకునేటువంటి గొప్ప సంప్రదాయాన్ని ప్రారంభించాడు రాముడు, సీతమ్మ తల్లి. కాబట్టి ముత్యాలే పోసుకున్నారని రామకర్ణామృతంలో ఉండే మహానుభావులు ఆ రామకర్ణామృతంలో శ్లోకాన్ని చెప్పారు. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. రామచంద్రమూర్తి మనకు అనుగ్రహించడం, సీతమ్మ తల్లి అనుగ్రహించడం పక్కన పెడితే వారిద్దరి నెత్తి మీద జాలువారని ముత్యములు చాలు మనందరికీ సకల శుభములు ప్రసాదించడానికని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. ఆ రకంగా ఆ ముత్యాల తలంబ్రాలు రామచంద్ర ప్రభువు పోసుకునేడానికి ముందుగా మరికొంతమంది భక్త రామదాసు గారి యొక్క వంశీయులు, ముఖ్యంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ప్రతినిధులుగా ఉండి మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారి దంపతులు కూడా ప్రత్యేకంగా రామచంద్ర ప్రభువుకి వస్త్రములు సమర్పించినట్లుగా తెలిసింది. ఆ దంపతులు కూడా వస్త్రములు సమర్పించారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి మంత్రివర్యులంతా కూడాను ఈ సన్నివేశంలో వారి యొక్క సౌజన్యాన్ని ప్రకటిస్తున్నారు. రామదాసు గారి యొక్క వంశములకు చెందినటువంటి వారిలో కంచాల శ్రీనివాసరావు గారు కూడా రామదాసు గారి పేరుతో ఈ వస్త్రాలను సమర్పించడం పరిపాటిగా నడుస్తోంది. ఆ వస్త్రములను కూడా వారు సమర్పిస్తున్నారు. భక్తులకు మనవి, ఎవరు కూడా కళ్యాణ మండపం దగ్గరికి రావద్దు తలంబ్రాల కోసం. ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏవి కూడా లేవు. మీ అందరికీ అందడం కోసం కొన్ని చోట్ల బస్టాండ్ వద్ద, కోర్టు ఆవరణలోను, పార్కింగ్ వద్ద, హరిత హోటల్ టూరిజం హోటల్ వద్ద,
ఆంజనేయ స్వామి పార్కు వద్ద, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మొత్తం 26 కౌంటర్లు దేవస్థానం ఏర్పాటు చేశారు. మీరెవరూ కూడా కళ్యాణ మండపానికి రావక్కర్లేదు. మీకు అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో తలంబ్రాల దేవస్థానం ఏర్పాటు చేశారు. అలాగే లడ్డూ ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలోను పార్కింగ్ వద్ద 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందువల్ల మీరు చక్కగా ప్రశాంతంగా ఈ ప్రకటన చేసిన చోటకి వెళ్ళి ప్రసాదాలు అక్షతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు దేవస్థానం తరఫున. తలంబ్రాలు చాలా విలువైనవి, భద్రాచల క్షేత్రంలో ప్రత్యేకమైనవి. ఆ తలంబ్రాలని తీసుకోవడానికని ఇక్కడ ఇబ్బంది పడగక్కర్లేదు. గత సంవత్సరం అయిన కళ్యాణంలో ఉండే తలంబ్రాలని కలిపే అన్ని చోట్లకి రాముని యొక్క తలంబ్రాలే రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఓం ప్రజాపతిస్త్రయాయసః ముష్కయోరదథాత్సవం కామస్య దృప్యమానందం తస్యాగ్నే భాజయేహమః మోదః ప్రమోదానందః ముష్కయోర్నిహితస్సపః సత్వేవ కామస్య దృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య శ్రీశ్రయతాం వయీ యథాహమస్యా అత్ర భక్తస్త్రియై పుమానో యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తతు హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్న యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం. ఓం ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం. సామ్రాజ్యమితమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః దర్శ నిక్షిపేత్. ఓం సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జితం దేతు మంత్రేణ
శ్రీరామచంద్రస్వామినః దర్శనిక్షేపేత్ ఓం జితంతే దక్షిణతో వృషభేధి హవ్యః ఇంద్రో జయాతి నపరాజయాత రాజో రాజసురాజయాతి ఓం ప్రజామేకామః సమృద్ధ్యతాం ధర్మో మేకామః సమృద్ధ్యతాం పశవో మేకామః సమృద్ధ్యతాం యజ్ఞో మేకామః సమృద్ధ్యతాం ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో ను గృహ్ణంతు అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాజితాః స్రస్తాః శ్యామలకాజకాంతికలితాః యాజింద్రనీలాజితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః బలో రామచంద్ర భగవాను కీ సీతా మహాలక్ష్మికి లక్ష్మణ స్వామికి రామభక్త హనుమానుకి భక్త రామదాస వరద గోవింద భక్తులకు ఇక్కడ తలంబ్రాల యొక్క ప్రత్యేకత ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణంలో తలంబ్రాలు రామచంద్రమూర్తివి పసుపు పచ్చగానే ఉంటాయి. ఒక్క శ్రీరామనవమి నాడే తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఈ చిన్న కారణాన్ని మనం తెలుసుకోవాలి, చారిత్రాత్మకమైనటువంటి కారణం. ఇందులో ఆచారమే ప్రధానం తప్ప శాస్త్రం ప్రధానం కాదు. అలాని తప్పు అనడానికి వీల్లేదు. కారణం, తానీషా వారు ఆనాడు రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని గుర్తించిన వారై రాముడికి తలంబ్రాలు పంపించాలి, ముత్యాలు పంపించాలి, బట్టలు పంపించాలి అనే సంప్రదాయాన్ని ప్రారంభించి వారు ముసల్మాన్లు కావడం చేత వారి సంప్రదాయానికి చెందినటువంటి గులాం రంగు ఉంటుందే ఆ రంగును కూడా పంపించారట. ఆ రంగుని పంపిస్తే పాపం ఆ ప్రభువులు పంపించారని ఆ రంగును కూడా తలంబ్రాల్లో కలపడం అనేది ఒక పద్ధతిగా మన ఇక్కడ ఉండే అర్చక స్వామిని ప్రారంభించారు ఆనాడు. ఎంత సామరస్యానికి ఎంత సమతావాదానికి ప్రతీకో ఆలోచించండి. ఆయన చేసిన పనే మహోత్కృష్టమైతే మన వారు కూడా ఆ ముసల్మాన్ సంప్రదాయం అనేటువంటి ఇది లేకుండా ఆ సంప్రదాయాన్ని కలిపి శ్రీరామనవమి నాడు మాత్రమే రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణపు తలంబ్రాలలో గులాం కలుపుదాం. అది ఆ సంప్రదాయాన్ని వారిని గౌరవించినట్టు అవుతుంది, మన కళ్యాణానికి కూడా ప్రత్యేకత ఏర్పడుతుంది అని ఇరు సంప్రదాయముల యొక్క మేలు కలయికలా ఈ సంప్రదాయంలో ఈ కళ్యాణ తలంబ్రాలలో ఆ గులాం కలపడం ఆచారం ప్రారంభమైంది. అప్పుడు కొంచెం కలిపేవారు, కొంచెం రాను రాను క్రమంగా పూర్తిగా ఎర్రగా ఆక్రమించేటట్లుగా తలంబ్రాలు మనకు కలుస్తున్నాయి. ఈనాడు కళ్యాణ తలంబ్రా పసుపచ్చవి ఇచ్చామనుకోండి ఎవరో ఒప్పుకోరండి. ఎర్రగా ఉండే తలంబ్రాలే కావాలి, అందులో ముత్యాలు తెల్లగా మెరుస్తూ ఉండాలి. అవే సీతారాముల తలంబ్రాలు అనేటువంటి ఒక గొప్ప ఆచారం ప్రారంభమైంది. అలాంటి తలంబ్రాల యొక్క కార్యక్రమం పూర్తయింది. ఈ తలంబ్రాలు అందరికీ అందడానికని ప్రసాదం కంటే చాలా గొప్పగా భావిస్తాం ఇక్కడ తలంబ్రాల్ని. ఇందులో అమర్యాద అంటూ ఎప్పుడు జరగదు. అలాంటి తలంబ్రాలు ప్రతి ఒక్కరికి అందించడానికి వీలుగా సుమారు 26 చోట్ల అందరికీ తలంబ్రాలు అందించే ఒక గొప్ప సౌకర్యాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. అన్ని చోట్ల మీరు తలంబ్రాలు స్వీకరించవచ్చు. ఈనాటి తలంబ్రాలు కావేమో అనుకునేటువంటి సందేహపడని అవసరం లేదు. అది సీతారాముల కళ్యాణపు తలంబ్రాలే అనే అండంలో సందేహం లేకుండా ఆ తలంబ్రాలను స్వీకరించండి. ఎవరూ కూడా ఒత్తిడికి గురి కాకండి, ఎవరు ఒకళ్ళొకరు తోసుకోకండి. చక్కగా క్రమశిక్షణతో ఈ ప్రాంగణం నుండి మీ నిలవలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు హారతి తీసిన తర్వాత ఒక చేర్తిని మనం చూడాలి. చేర్తి అంటే కలయిక అని అర్థం. ఇప్పటిదాకా సీతారాములు విడివిడిగా కూర్చున్నారు, కలిసి ఒక పీటల మీద కూర్చుంటారు. అప్పుడు మంగళహారతిని ఇస్తాం. మంగళహారతిని ఇవ్వడమే ఈ కళ్యాణ కార్యక్రమానికి చివరి సుసంపన్నపు కార్యక్రమం. కాబట్టి ఆ మంగళహారతిని సేవించి మనం అంతా కూడా క్రమశిక్షణతో మన ప్రాంతాలకు చేరుకుందాం అని దేవస్థానం తరఫున సవినయంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేస్తూ
ఆ మంగళహారతిని మనం స్వీకరిద్దాం. ఆ మంగళహారతిని ఇచ్చే ముందు సీతమ్మ తల్లిని రామచంద్ర ప్రభు యొక్క ప్రక్కన కూర్చోబెట్టేటువంటి విధానాన్ని వారు చేస్తున్నారు. సీతారాముల యొక్క జంట లోకానికి శుభాన్ని కలిగిస్తుంది. సీతారాములు ఇద్దరూ కూడా అనుకూల దాంపత్యానికి, గొప్ప కుటుంబ దాంపత్యానికి వారు ప్రతీకలు. వారు అంతర్జాతమపి వ్యక్తం జానాతి హృదయం హృదా అని అంటాడు వాల్మీకి తమ బాలకాండ చివరలో. సీతమ్మ తల్లి మనస్సులో ఏముందో రామచంద్ర ప్రభువుకు తెలుసు. రామచంద్ర ప్రభు యొక్క ప్రతి కదలిక సీతమ్మకి తెలుసు. ఇద్దరూ కూడా పరస్పర ప్రేమానురాగాలతో జీవనాన్ని గడిపారు. వారిద్దరి దాంపత్యం మనకు కావాలి. దేశం బాగుపడాలి అంటే ముందు కుటుంబం బాగుపడాలి. కుటుంబం బాగుపడాలంటే దంపతులు సఖ్యంగా ఉంటే ఆ సఖ్యంగా ఉండే దంపతుల పిల్లలు మంచి కుటుంబంగా ఎదుగుతారు. మంచి కుటుంబాల వల్ల మంచి గ్రామం వల్ల మన మంచి దేశం ఏర్పడుతుంది. కాబట్టి దేశం బాగుపడాలన్నా, ప్రపంచం శాంతిగా ఉండాలన్నా కుటుంబ వ్యవస్థ కీలకమై ఉంటుంది. అలాంటి కుటుంబ వ్యవస్థని ఆచరించి నేర్పినటువంటి దంపతులు సీతారాములు. కాబట్టి ఆ సీతారాముల యొక్క చరిత్ర, సీతారాముల యొక్క కలయిక, సీతారాముల యొక్క దివ్యానుగ్రహం మనందరికీ సకల శ్రేయస్సును కలిగించుగాక అని స్వామి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మంగళహారతికి ప్రారంభంలో చతుర్వేదముల యొక్క విన్నపం జరుగుతుంది. ఆ వేదములను కూడా విని మంగళహారతిని సేవించి వెళ్ళవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఋగ్వేద మంత్రపు పఠనం జరుగుతుంది. ఆ ఋగ్వేద ఆశీర్వచనాన్ని విందాం. ఓం సోమో దధత్గంధర్వాయ గంధర్వో దాదత్కర్మహ్యమధో ఇమాం హైవస్తమ్మావయోష్టం విశ్వమాయుర్వ్యశ్నుతం క్రీణంతో పుత్రైర్నత్రోభిర్మోదామానౌ స్వే గృహే ఆనః ప్రజాన్యానయతు ప్రజాపాతిరాజరసాయ సమానక్వర్యమా అదుర్మంగళేః పది లోకమావీశ ఛన్నో భవద్విపదే సంచతుష్పదే ఇమాన్ త్వమింద్రమేఢ్వస్సు పుత్రాం సుభగాం కృణు దశాస్యాం పుత్రానాధే పదీమేకాదశం క్రోధి సమ్రాజ్ఞేష్వశూరే భవ సమ్రాజ్ఞేష్వస్రాం భవ ననాందరి సమ్రాజ్ఞే భవ సమ్రాజ్ఞే అధిదేవృషు సమన్యంతు విశ్వే దేవాః సమాభోగదాయానినో సమ్మాతరిష్వాసంధాతా సముదేష్ట్రీ దదాతునో అవిధవా భవవర్షాని శతంసా ఓం హిసోదోరసృక్షత. శుక్లయజుర్వేద ఆశీర్వచనం. ఓం దీర్ఘాయత్వాయ బలాయవత్యాసే సుప్రజాస్త్వాయ సాధో దేవ శరదశ్యతం అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసావో దేవతా రుద్రా దేవతా ఆదిత్య దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతిర్దేవతా ఇంద్రో దేవతా వరుణో దేవతా మూఢాసురార్ధవాసి ధరుణా ధత్రియాసధరాణి ఆయుషే త్వా వర్చాసే త్వా కృష్యే త్వా క్షేమాయ త్వః. కృష్ణయజుర్వేదోధారయ. ఓం దక్షిణో యజమానస్య పరిధిర్న ఏడుతో మిత్రావరుణో త్వోత్తరతః పరిధత్తాన్ ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిర్న ఏడుతః సూర్యస్త్వా పురస్తాత్ పాతు కస్యాశ్చిదభిషస్యావీతిహోత్రం ద్వాకవేద్యుమంతకం సమిధేవ హ్యగ్నే బృహంతమధ్వరే విశో యంత్రే స్థో వసూనాగం రుద్రాణామాదిత్యానాగం సదస్సేదజుహోరుపభృద్ధ్రువాసి ఘృతాచీనాంనా ప్రియేణ నామ్నా ప్రియే సదస్సేదయితా అసదం సుకృతస్య లోకే తా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాయజ్ఞనియం. ఓం స్వస్తి. సామవేదాశీర్వచనం. శూనా
स्युः आयुर्विश्वायुर्विश्वं विश्वमायुरसमः प्राजां त्वष्टाराधनथः यस्मै शातुं जीवेम शरादो वायुं ते ये भद्रं श्रेयः ये भद्रं श्रेयाः ఓం అథర్వవేదాశీర్వచనం. యాని నక్షత్రాణి దివ్యా అంతరిక్షే అప్సు భూమౌ యాని నగేషు దిక్షు ప్రకల్పయంశ్చంద్రమాయాన్యేతి సర్వాణి మమైతాని శివాని సంతు అష్టావింశాని శివాని షగ్మాని సహయోగం భజంతు మే యోగం ప్రపద్యే క్షేమం చ క్షేమం ప్రపద్యే యోగం చ నమో రాత్రాభ్యామస్తు స్వస్తితం మే సుప్రాతస్సు సాయం సుభృగం సుదినం సుశకునం మే అస్తు సుహవాభగ్నే స్వస్త్యా అమర్త్యం గత్వా పునరాయాభినందన్నో అనుహవం పారివాదం పారిక్షపం సర్వైర్మే రిక్తకుంభాన్ పరాతాన్ సావితస్సువా అపపాపం పారిక్షపం పుణ్యం భక్షేమహిక్షపం శివాతే పాపనాశీకాం పుణ్యాగశ్చాభిమేహతాం ఇమాయా బ్రహ్మణస్పతే విశూచీర్వాత ఈరాతే సధ్రీచీరింద్రతాః కృత్వా మహ్యం శివతామాస్కృధి స్వస్తి నో అస్త్వభాయన్నో అస్తు నమో రాత్రాభ్యామస్తు. ఓం స్వస్తి. భక్తులకు మనవి, కళ్యాణ నక్షత్రాల కోసం ఎవరు కూడా కళ్యాణ వేదిక వద్దకు రావద్దు. మీకు బస్టాండ్ పాయింట్ వద్ద, కోర్టు ఆవరణలో, పార్కింగ్ వద్ద, హరిత హోటల్ టూరిజం హోటల్ వద్ద, ఆంజనేయ స్వామి పార్కు వద్ద, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మొత్తం 26 కౌంటర్లు, అక్షతలు ప్రత్యేకంగా అక్షతలు పంచిపెట్టడం కోసం కౌంటర్లు దేవస్థానం ఏర్పాటు చేశారు. అది కాక అక్కడే లడ్డూలు కూడా ప్రసాదం కోర్టు ఆవరణలో మరియు పార్కింగ్ వద్ద 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరికీ చక్కగా అందుబాటు అవ్వాలని, అందువలన మీరందరూ కూడా ఒక పద్ధతిలో బయటకు ఈ వేదిక నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ కౌంటర్ల వద్ద తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. దేవస్థానం తరఫున మీరెవరూ కూడా ఈ కళ్యాణ మండపం వేదిక వద్దకు రావడానికి ప్రయత్నించవద్దు. ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. మీరందరూ కూడా ఇప్పుడు ప్రకటించిన ప్రకారం అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా దేవస్థానం వారి తరఫున కోరుతున్నాము. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీమహే బ్రహ్మచ బ్రహ్మచ ఆయుఃకీర్తం ప్రజాం దదుః భాగధేయేనైవేదం ప్రయతి బ్రహ్మణ ఆరుషేయముద్ధరేత్ బ్రహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణేవ సందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాజువేదువే నమస్కుర్యాన్నాశ్లీలంకి తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి. ఓం సర్వేభ్యో వై వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః వై కామేభ్యః కామేభ్యో వై వై కామేభ్యః
సంధి సంధి కామేభ్యో వై వై కామేభ్య సంధి కామేభ్య సంధి సంధి కామేభ్య కామేభ్య సంధిర్దుహే దుహే సంధి కామేభ్య కామేభ్య సంధిర్దుహే సంధిర్దుహే దుహే సంధి సంధిర్దుహే తత్తద్దుహే సంధి సంధిర్దుహే తతే ధిరితి సంధిహే తత్తద్దుహే దుహే తజ్జమానా యజమానాస్తద్దుహే దుహే తజ్జమానాః యజమానాస్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానా యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావ కామాన్ కామానవరుంధతే కామాన్ కామానవరుంధతే వరుంధతే రుంధతే వావరుంధతే రుంధతే ఆయుష్మందం వచ్చస్వందం అథ అధిపతిం విశాస్యాః పృథివ్యాధ్యక్షం యువమింద్రవృషభం కృణో సమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. బలో భగవద్ రామానుజాచార్య స్వామికి దీర్ఘాయురారోగ్యమఖండభోజం సామ్రాజ్య వృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణ వృద్ధిం శతకోశ వృద్ధిం భద్రాద్రి రామో దిశతాత్ సదా వః. వనమాలేకదేశార్ంగే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్ నారాయణ విష్ణుర్వాసుదేవాభిరక్షతు. ఇదం శాస్త్రం సాక్షాత్ విష్ణుముఖోదకం ఏతత్ పాంచరాత్రశాస్త్ర ఋష్యాచార్యానుగృహీతస్య అస్య భగవతో దేవదేవస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః నిత్యోత్సవ ప్రబోధోత్సవ దంతధావనోత్సవ స్తపనోత్సవ కృతకర్మఫలోత్సవ బాలలీలా మహోత్సవ జగత్స్వరూపోత్సవ ప్రకాశోత్సవ ప్రభుత్వోత్సవ మహారాజసేవోత్సవ శేనోత్సవ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పుష్పోత్సవ ధూపోత్సవ దీపోత్సవ విజయోత్సవ పట్టాభిషేకోత్సవాది అనేక కైంకర్యాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతో నుగృహంతు. సర్వేషాం బ్రాహ్మణానాం చాతుర్వర్ణ్యానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు. సర్వదేశ దిశాకాలేష్వ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం. बोलो सीतारामचंद्र स्वामी भगवान की जय. बोलो श्री राम जय राम जय जय राम శ్రీరామ్ జయ రామ बोलो श्री राम जय राम जय जय राम శ్రీరామ్ జయ రామ్ జయ జయ बोलो రామ్ श्री राम जय राम जय जय राम जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदास पोषणाय वासवादि विनुत सर्वराय मङ्गलम् कोसलेशाय मन्दहासदास पोषणाय वासवादि विनुत सर्वराय मङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम्
కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం பல கோடி நூறாயிரம் மல்லாண்ட திந்தோள் மணிவண்ணா உன் தேவடி செவ்வி திருக்காப்பு அடியோமாடும் நின்னோடும் பிரிவின்னி ஆயிரம் பல்லாண்டு కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి